అంతే. ఇంకెవ్వరు విజయ గారు వచ్చిన తర్వాత చూసిన తర్వాత పాపది ఎప్పుడు తెలిసింది మీకు? మాకు 10వ తారీఖు అంటే 9 తెల్లారుజామున మేము తీసుకెళ్ళాము. ఆ రోజంతా ట్రీట్మెంట్ చేసి 10వ తారీఖు మధ్యాహ్నం పిలిచి చెప్పారు. ఏమని చెప్పారు అప్పుడు? మేము చేయాల్సినంత చేసామంటే ఇంకా దేవుడు మీ వైపు ఉంటే పాప బతికిద్దన్నారు. బతికిద్దన్నారు. అది చెప్పిన ఎంతసేపటికి పాప అంటే వెంటనే అది చెప్పగానే మాకు రిపోర్ట్స్ అన్నీ తీసుకొని మేము మా ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించాను. పంపిస్తే సికింద్రాబాద్ కిమ్స్లో ఈ పాపకు వచ్చిన లక్షణాలకి దానికి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఇక్కడికి తేగలరా, వాళ్ళు డైరెక్ట్ చేయలేదు, వాళ్ళు ఆ టెస్ట్లే చేయలేదు అసలు అన్నారు. అంటే సరే మేము వెంటనే డిశ్చార్జ్ చేయమన్నాం. 10వ తారీఖు 4:30కి డిశ్చార్జ్ చేయమన్నామండి. చేయమంటే వాళ్ళు చేయలే. డిశ్చార్జ్ చేయకుండా ఎందుకో మరి కాలయాపన చేశారు. అట్లా కాలయాపన చేసి లాస్ట్ ఇక మేము వెళ్ళేటప్పుడు 9:30కి డిశ్చార్జ్ చేశారు నైట్. అంత లేట్ ఎందుకైంది ఎమర్జెన్సీకి? తెలియదండి. మీరు అనలేదా పాప ఎమర్జెన్సీకి ఇలాగ ప్రాబ్లం అవుతుందిగా చేసేయండి మేము బతికించుకుంటామని అడగలేదా? అడుగుతుంటే చేయట్లే వాళ్ళు. అవి రావాలి, ఇవి రావాలి, ఆ రిపోర్ట్స్ రావాలి, లేదంటే ఆ డాక్టర్లు రావాలి, ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ రావాలని అట్లా మేము ఎంత బతిమలాడినా చేయలే వాళ్ళు. చేయలే. తర్వాత ఇంకా నైట్ 9:30కి తీసుకొని అంబులెన్స్లో ఒక డాక్టర్ని తీసుకొని బయలుదేరాం. హైదరాబాద్ బయలుదేరాం కిమ్స్కి. కిమ్స్లో కూడా మాట్లాడి పెట్టాం, అంతా రెడీ చేసి పెట్టారు వాళ్ళు కూడా. ఇట్లా వస్తున్నామంటే పలానా టైంకి వస్తామంటే ఇంకా ఒక 70 కిలోమీటర్స్ ఉంటే వెళ్ళిపోతామన్నాక పాప మధ్యలో చనిపోయిందండి. డాక్టర్ చెప్పేశారు. మా ముందే మేమే కూర్చున్నాం, మా ముందే హార్ట్ బీట్ అదంతా పడిపోయింది దానికి ఒక గంట ముందు. అంటే ఇది వాళ్ళు పంపించే డిశ్చార్జ్ చేయకపోవడం వల్ల ప్రాబ్లమా, లేకపోతే మెడికల్గా పాపకి ఇచ్చిన మెడిసిన్ ప్రాబ్లమా? దీంట్లో నేను తర్వాత అంటే ఒక నెల అయితే మేము మనిషి కాలేకపోయామండి. నెల రోజులు అసలు మేము జీర్ణించుకోలేకపోయాం. ఇప్పటికీ ఆ పరిస్థితులు లేము. కానీ ఇప్పుడు కూడా నేను పోరాటం చేయకపోతే, న్యాయ పోరాటం, నా పాప ఆత్మ శాంతించదు. పోయిన పాప నేను ఎటు తిరిగి తేలేను. కానీ నాలాంటి కడుపు కోత ఇంకే తల్లిదండ్రులకు రాకూడదనే ఈ పోరాటం చేస్తున్నానండి. మరి మీకు